ఒక దొంగ ఒక గుర్రానికి జీవితంలోనే గొప్ప నీతి చెప్పాడు అంటే నమ్మగలుగుతారా? కృతజ్ఞత అంటే ఏమిటో తెలియజేసే ఈ అద్భుతమైన కథను చివరి వరకు తప్పక చూడండి. ఒక గ్రామంలో సీతయ్య అనే రాజు ఉండేవాడు. అతడు ఎంతో కష్టపడి జీవించే మంచి మనిషి. అతడి దగ్గర ఒక అందమైన గుర్రం ఉండేది. సీతయ్య ఆ గుర్రాన్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. సమయానికి ఆహారం పెట్టేవాడు. జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండేవాడు. కానీ పొలం పనికి మాత్రం దాన్ని ఉపయోగించేవాడు. అది గుర్రానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ప్రతిరోజు పనిచేస్తూ అది మనసులో ఇలా అనుకునేది, నా పూర్వీకులు రాజుల దగ్గర ఉండేవారు. వాళ్ళు యుద్ధాల్లో పాల్గొని గౌరవంగా జీవించారు. కానీ నేను మాత్రం ఇక్కడ బానిసలా పనిచేస్తూ ఉన్నాను. అలా గుర్రం ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేది. ఒకరోజు రాత్రి సీతయ్య ఇంట్లోకి ఒక దొంగ చొరబడ్డాడు. ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ ఒక మూటలో కట్టుకున్నాడు. ఇదంతా గుర్రం చూస్తూనే ఉంది. కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. దొంగ బయటకు వెళ్ళిపోతుండగా గుర్రం నెమ్మదిగా ఇలా అంది, అయ్యా, దయచేసి నా కట్టు కూడా విప్పేయండి. దొంగ ఆశ్చర్యంగా చూసి, నీ కట్టు విప్పితే నాకేం లాభం అని అడిగాడు. అప్పుడు గుర్రం వెంటనే ఇలా అంది, కావాలంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళండి. జీవితాంతం మీకు సేవ చేస్తాను. ఆ మాటలు విన్న దొంగ ఒక్కసారిగా ఆగిపోయాడు. కొద్దిసేపు ఆలోచించి గుర్రం వైపు చూసి ఇలా అన్నాడు, నేను ఒక దొంగను. నేను దొంగతనం చేస్తున్నానని నీకు తెలుసు. అయినా నువ్వు నీ యజమానిని లేపలేదు. అంటే నిన్ను ప్రేమగా చూసుకున్న యజమాని మీద నీకు కృతజ్ఞత లేదు. ఇలాంటి నమ్మకం లేని దాన్ని నేను ఎలా నమ్మాలి? ఈరోజు నన్ను అనుసరిస్తావు, రేపు నన్ను మోసం చేస్తావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దొంగ మాటలు విన్న గుర్రం చాలా సిగ్గుపడింది. దొంగకు ఉన్న నీతి కూడా నాకు లేకపోయిందా అని బాధపడింది. ఆ రోజు నుంచి గుర్రం పూర్తిగా మారిపోయింది. యజమాని చెప్పిన పనిని ఇష్టంగా చేయడం ప్రారంభించింది. సీతయ్య ప్రేమను గుర్తించి కృతజ్ఞతతో జీవించింది. మనకు మంచి చేసే వారిని ఎప్పుడూ మర్చిపోవద్దు. కృతజ్ఞత లేని జీవితం విలువలేని జీవితం. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు నీతి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.